హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సండే కదా, అందరికీ హ్యాపీ సండే. సో సండే రోజు ఏదో స్పెషల్ ఉండాలి కదా. ఇంకా మేమైతే చికెన్ కర్రీ చేస్తున్నాము. దాంట్లోకి ఇంకా పుదీనా అయితే కట్ చేస్తున్నాము. మంచిగా చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం. ఇంకా ఇక మ్యారినేషన్ కోసము పుదీనా అయితే కట్ చేసేసుకున్నాం కదా. కొంచెం దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇలాచీలు గ్రీన్వి ఒక 3 వేస్తున్నాము. తోక మిరియాలు ఒక 10 నుంచి 12 ఉంటాయి. లవంగాలు ఒక 4-5 లవంగాలు అయితే వేస్తున్నాము. తక్కువ ఘాటుతోనే చేస్తున్నాము, ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు. ఉప్పు టేస్ట్కి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేస్తున్నాము. ఇంకా మళ్ళీ కర్రీలో అయితే వేయము. కొంచెం పసుపు. సో ఇవే, ఇంకా మిగతా అయితే వేయట్లేదు. కారం మసాలాలు అవన్నీ అయితే అది కర్రీలో వేస్తాము. మ్యారినేషన్కి ఓన్లీ వీటితోటే. మ్యారినేషన్లో పుదీనా అయితే తప్పకుండా వేసుకోండి. పుదీనా మ్యారినేషన్లో వేస్తే మంచిగా ఉంటుంది చికెన్. తింటుంటే ఆ పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో ఇంకా ఇవేవి స్కిప్ చేసుకున్నా వేసుకోకున్నా పుదీనా అయితే కంపల్సరీగా వేసుకోండి. సో ఇదైతే మ్యారినేషన్కి పెట్టుకుందాం ఒక 10-15 నిమిషాలు. ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఇంకా బగారా రైస్ అయితే చేసుకుందాం. దీనికోసం అయితే ఆల్రెడీ మేము 2 గ్లాసుల బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము. ఒక 1/2 అవర్ అవుతుంది ఇవి కడిగి పెట్టి. ఇంకా ప్రిపరేషన్ కోసం ఇక్కడ గిన్నె అయితే పెట్టుకున్నాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఇక గిన్నె వేడైంది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. 4 స్పూన్లు అయితే వేసుకున్నాము. ఇంకా ఆయిల్ అది కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్. నెయ్యి నూనె అయితే వేడైనాయి. ఇంకా మసాలాలు వేసుకుందాము. 3 ఇలాచీ గ్రీన్వి, 1 బ్లాక్ది, ఒక 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ పువ్వు, ఒక 5 లవంగాలు, ఓ 10-12 తోక మిరియాలు, ఇంకా ఒక 2-3 దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి. ఇంకా బగారన్నంలా బగారాకు లేకపోతే ఎట్లా, ఒక 4 బగారాకులు. ఇవైతే ఫ్రై అయినాయి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇక నూనె బాగా వేడైంది, అందుకనే ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయలేదు, అట్లనే వేసినాము. ఎందుకంటే కట్ చేస్తే వీటి లోపల ఉండే గింజలు అంతా మనం తింటే అది ఘాట్ అయితే, అందుకోసమే ఇంకా కట్ చేయకుండా ఇట్లా చుంచేసినాము. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకున్నాం. పుదీనాతోటి మంచి ఫ్లేవర్ వస్తుంది బగారన్నం. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాం. నెయ్యి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. దాంతో ఇంకా బగారన్నంకి టేస్ట్. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకుందాం. అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయింది. ఇంక ఉప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపోయేంత. మంచి ఉప్పు కూడా ఉల్లిపాయ ముక్కలకి పచ్చిమిరపకాయలకి మంచిగా పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకొని ఎసరు అయితే వేసుకున్నాం. ఇక ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. ఇంకా ఎసరు అయితే వేసుకున్నాం. ఎసరు అయితే కరెక్ట్ వేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, లేకపోతే ఇంకా గట్టిగా అవుతుంది అన్నము. ఇక్కడ మేమైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, దానికోసం 2 సగం, మరీ పాతే కాదు బియ్యం, అందుకోసమే 2 సగం వేసుకున్నాం. వాటర్ అయితే ఒక 6-7 నెలల పాతే ఇవి. ఇవి ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత అయితే వేసుకున్నాం కదా.
ఉప్పు అయితే సరిపోయింది మాకు. ఇంకా మూత అయితే పెట్టుకుందాం. ఎసరు వచ్చేదాకా చూసి ఇంకా ఎసరు వచ్చిన తర్వాత బియ్యం అయితే వేసుకుందాం. నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి. ఇంకా బియ్యం అయితే వేసుకుందాం. బియ్యంలో నీళ్ళు లేకుండా వేసుకోవాలి, లేకపోతే ఒకవేళ నీళ్ళు ఎక్కువైనాయి అంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నం అంతా. ఇక్కడ కొలతతోటి కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఎసరు కోసం నీళ్ళు, బియ్యంలో నీళ్ళు లేకుండా అయితే వేసుకోవాలి. మంచిగా నీళ్ళు అన్నీ స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఓన్లీ బియ్యమే వాడేటట్టు వేసుకోవాలి. బియ్యం అయితే వేసుకున్నాం, అయిపోయింది. ఇంకొకసారి కలుపుకొని ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. ఇక ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మంచిగా దగ్గరికి అయ్యేటట్టు అన్నం ఉడికేంత వరకు ఇంకా బరువు అయితే పెట్టుకుందాం పైన. చూసిరా అన్నం అయితే మంచిగా ఉడికింది. ఇంకొక 10% ఉడకాలి, కొంచెం ఎసరు అవుతుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పైన నుంచి బండపాకురు పువ్వు అయితే వేసుకుందాం. దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమే ఇది. అంతా అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పైనుంచి బరువు అయితే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం అయితే రెడీ అవుతుంది. 5 నిమిషాలు అయితే అయింది. మంచిగా అన్నం ఏందో చూద్దాం. ఇక మంచిగా అయింది అన్నం, పొడి పొడిగా మంచిగా అయింది. నిజంగా మెత్తగా ఏం కాలేదు, గట్టిగా కూడా ఏం కాలేదు, సూపర్గా అయింది. ఇదైతే అయినట్టే కదా. ఇంకా కర్రీ అయితే చేసుకుందాం. ఇక కర్రీ కోసం కడాయి అయితే పెట్టుకున్నాము. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా మంచిగా చిన్న కట్ చేసుకోవాలి. కర్రీ తింటుంటే కనబడాయి, ఇట్లా చిన్న కట్ చేసుకుంటే ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటుంది. కడాయి అయితే హీట్ అయింది, ఆయిల్ అయితే వేసుకుందాం. ఇక 2 స్పూన్ ఆయిల్ అయితే వేసినాం. ఆయిల్ అయితే హీట్ అయింది, ఇంకా ఆనియన్ అయితే వేసుకున్నాము. ఇది ఆల్రెడీ మసాలాలన్నీ చికెన్ తోటే మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి ఇంకా ఆయిల్ అయితే ఏం వేస్తలేము, ఓన్లీ ఇది ఆనియన్స్ అయితే వేసుకున్నాం. సరే అయితే మంచిగా ఆనియన్ ఆయిల్ తోటి మిక్స్ అయితే కలుపుకున్నాం. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. డైరెక్ట్ వేస్తున్నాం అట్లనే కట్ చేయకుండా, ఓన్లీ వాటి ఫ్లేవర్ కోసం అంతే. మళ్ళీ మనం కారం ఎట్లయినా వేస్తాం కాబట్టి జస్ట్ ఒక 4 అయితే వేసినాం. అది చికెన్ అయితే వేసుకున్నాము. మిరపకాయ అయితే మంచిగా ఫ్రై అయినాయి. చికెన్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ తోటి కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుదాం. మూత కూడా పెట్టేసుకున్నాం. ఇక ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయితే తర్వాత ఇంకా మిగతా అన్నీ వేసుకోవచ్చు. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. కారం ఒక 2 స్పూన్ల కారం. ఈ పసుపు ఆల్రెడీ మ్యారినేషన్ వేసినాం కాబట్టి వేయలేదు. మళ్ళీ కారం అల్లం పేస్ట్ ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుదాం. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాము. సిమ్లో పెట్టుకున్నాం ఫ్లేమ్ అయితే.
ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. ఒకటే టమాటా, ఇంకా టమాటా వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది, అందుకోసమే. ఇంకా పెరుగు కూడా వేసుకుంటున్నాం. ఇక పెరుగు మంచిగా ఇట్లా స్మూత్గా అయ్యేటట్టు చేసుకొని స్పూన్తో మంచిగా కలుపుకొని వేసుకోవాలి, లేకపోతే అంతా ఇట్లా గడ్డలు గడ్డలు ఉండలు ఉండలు ఉంటుంది. అందుకోసం మంచిగా స్పూన్ తోటి మంచిగా కలుపుకొని వేసుకోవాలి. ఇంకా మంచిగా ఇక కలుపుకున్నాము, పెరుగు చికెన్గా మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అంత ఉండలు ఉండలు అట్లనే ఉండిపోద్ది పెరుగు. కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. ఇక ఇప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. మేము కొంచెమే వాటర్ వేసినాము. ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవైతే వేసుకొని మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. మంచి టమాటా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడుతుంది. ఇంకా మూత అయితే పెట్టుకుందాం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇంతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మంచిగా గ్రేవీ తక్కువ పెట్టుకున్నాం మేము. మీకు కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. పెరుగు వేసుకున్నాం కదా, మంచిగా వస్తుంది గ్రేవీ. ఇట్లయినా సరిపోద్ది. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. మంచిగా లెగ్ పీస్లు కూడా మంచిగా ఉడికిపోయినాయి. సూపర్ ఉంది. చూస్తుంటేనైతే ఎప్పుడెప్పుడు తిన్నామా అని అనిపిస్తుంది. ఇదైతే అయినట్టే. ఇంకా అన్నం కూడా అయింది కదా, ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. ఇక అన్నం కూర ఇవైతే రెడీ అయినాయి. ఇంకా అన్నం కూర అన్నీ పెట్టుకొని టేస్ట్ అయితే చేద్దాం. అన్నం అయితే పెట్టుకున్నాం, ఇక కూర అయితే వేసుకున్నాం. స్మెల్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ అయితే చేసేద్దాం. పక్కన నిమ్మకాయ ఉల్లిగడ్డ కూడా పెట్టుకున్నాము. ఇంకా ఇవి లేకపోతే చికెన్ కర్రీ తిన్నట్టుండదు కదా, ఇంకా నిమ్మకాయ అయితే వండుకున్నాం. మంచిగా నిమ్మకాయ వండుకొని చికెన్ ముక్క కలుపుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక మేమైతే తింటున్నాము. మా సండే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అన్నం కర్రీలు అయితే అయినాయి, తింటున్నాం కదా. ఇక మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇంకా అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.